కార్మికులు న్యాయం చేయమని ఎయిర్పోర్ట్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సివి ప్రసాద్ గారిని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నేను దాంట్లో ఒకటే కంప్లైంట్ ఏంటంటే, ఏదైతే ఆ కాంట్రాక్ట్ అరుణ్ ఏవియేషన్ ఉందో ఆ ఇన్ఛార్జికి లావణ్య అనే మేడం వీళ్ళని యూనిఫామ్ ఇచ్చామని, మీరు ఏం చేస్తారో మీరు చూస్తామని, మనం ఏం చేయాలని చెప్పి బెదిరింపులతో చేస్తారని చెప్పి ఫిర్యాదు జరిగింది. డెఫినెట్గా ఒకటే మేము కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి ఈ రోజు మీరు అర్ధాంతరంగా ఎయిర్పోర్ట్ మూసి 170 మంది హౌస్ కీపింగ్ స్టాఫ్ ని నడి రోడ్డుని పాడేశారు. ఇది ప్రభుత్వ బాధ్యత. కనీసం బాధ్యత లేకుండా ఎవరేస్తున్నారు. స్థానిక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కనీసం న్యాయం చేద్దామని కూడా లేదు. నిన్నే అసెంబ్లీలో గంటా శ్రీనివాసరావు గారు ఈ విషయంపై ప్రస్తావన చేశారు. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు చైర్లో కూడా ఈ విషయం నేను చూశాను కూడా చెప్పడం జరిగింది. ఒకటే కోరుతున్నాం, ఏదైతే వీళ్ళకి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయమన్నా. ఎందుకంటే రేపు 1వ తారీఖు వస్తే ఇంటి అద్దెలు కట్టాలి, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, నేను ఇంటి రేషన్ కావాలి, నేను ఎక్కడి నుంచి వస్తే అడుగుతున్నా. మరి ఈవేళ కొంతమంది మేము ఆత్మహత్యలు చేసుకుంటూ అంటున్నారు, వీళ్ళ ఆత్మహత్యలు సరంగా అంటున్నారు. మరి నిజంగా ఇది జరిగితే ఇది బాధ్యత ప్రభుత్వంగా మనం చేస్తున్నాం. మరి ఇవాళ ప్రభుత్వం ప్రజలు కాపాడాల్సింది పోయి ఇవాళ ప్రజలను వదిలేసి గాలికి వదిలేసి కార్పొరేట్ కంపెనీలు కొమ్ము కాస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రశ్నిస్తాం. ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, మీరు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు ఉంటాయని చెప్పారు. మరి ఈ రోజు ఇంతమంది నడి రోడ్డు పడుతుంటే మీరు అసెంబ్లీలో ఏదో గుడ్డల పార్టీ అని ఆ పార్టీ అని మీరు డ్రామాలు ఆడుతున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేయాలని చూడలేదు. ఒకటే కోరుతున్నాం, అసెంబ్లీలో మీరు స్పష్టమైన ప్రకటన చేయాలని చేస్తాం. ఈ 170 మంది కార్మికులకి మీరు ఏం చేస్తారో అనేది మీరు అసెంబ్లీ రేపుతో అయిపోతుంది. సో అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన కావాలని తెలుగు డిమాండ్ చేస్తుంది. అలాగే వీళ్ళందరికీ కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగితే మాకు అభ్యర్థులు చెప్పంటున్నారు. లేని ఎడల వీళ్ళందరికీ న్యాయం చేయని కోరుతున్నాం. ఆ న్యాయం ఏ రకంగా చేస్తారనేది మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పాలనేది కార్మికుల డిమాండ్ మనం చేస్తారు. ఈ రోజు మీరు ప్రజలు మోసం చేస్తారు, ఈవేళ ఎంపీ మోసం చేస్తారు.